నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా దర్బార్లో ఆర్జీలు స్వీకరించి సమస్యల్ని పరిష్కరించిన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. సూర్యలంక గ్రామంలో యోగా గురు రామ్దేవ్ బాబా పర్యటన, ఆధ్యాత్మిక యోగా ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లు త్వరలో ప్రారంభిస్తాం. గృహాల నుండి స్వీకరించిన చెత్తను తడిపొడి వేరుగా చేసి ఎరువుగా తయారు చేసి అమ్మి ప్రతి పంచాయతీ ఆదాయం పొందడమే ప్రభుత్వ లక్ష్యం. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ నిర్వహించారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో యోగా గురువు రామ్దేవ్ బాబా పర్యటించారు. సూర్యలంకలో గల ఏపీ టూరిజం సంబంధించిన రిసార్ట్స్ ను అదేవిధంగా సముద్ర తీరాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యలంక సముద్ర తీరం ఒకవైపు అడవితోనూ మరోవైపు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచి ఇసుకతో ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక యోగా ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేస్తే మండలం అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ యారం వణంజ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వణంజ మాట్లాడారు. గ్రామంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకుని చేయాలని కోరారు. ఎంపీటీసీ తాంట సాంబశివరావు మాట్లాడుతూ ఎఫ్సీఐ గోడౌన్ నుండి ముక్క పురుగులు విపరీతంగా వస్తున్నాయని, దీనివల్ల నల్లమోతు వారిపాలెం, ఎంవీ రాజుపాలెం, సత్యవతిపేట గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా జాతీయ రహదారిపై వెళ్లే సమయంలో పురుగులు 4 నుండి 7 గంటల సమయంలో కళ్లల్లో కూడా పడడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, గోడౌన్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో జరుగుతున్న పనులను వివరించారు. తొలుత గత సర్వసభ్య సమావేశంలో తీర్మానించిన పనులకు వర్క్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో వైకాపా మెజార్టీ ఎంపీటీసీలు సమావేశం బహిష్కరించారు. కోరం ఉండడంతో మిగిలిన సభ్యులతో సమావేశాన్ని కొనసాగించి ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు, అధికారులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్లపాలెం వైపు రోడ్డుకి వైపు ఎఫ్సీఐ గోడౌన్స్ ఉన్నాయి. ఎఫ్సీఐ గోడౌన్స్ నుంచి చిన్న చిన్న పురుగు ఇళ్లలోకి వచ్చి ఇదే తిండి మీద కూడా వాళ్తుంది. దానికి కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి వచ్చేటటువంటి దానికి ఏదో మందులు ఉంటాయి కొడతానికి, పురుగు చనిపోవడానికో లేదా పురుగు రాకుండా చేయడానికో అది వాడు చేయట్లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మండల స్థాయిలో మీకు ఇది మండల స్థాయి ప్రజా పరిషత్తులు నేను సమస్య తెలియజేస్తున్నాను. ఆ సంబంధిత అధికారులతోనూ, ఆ గోడౌన్స్ సిబ్బందితోనూ, యాజమాన్యంతో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఎంపీ గారిని, ఎండీ గారిని నేను కోరుతున్నాను. అయితే ఏమేమయ్యాయి మాకు ఇన్ని రోజుల నుంచి మరి ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు తెలియట్లేదు. ఈ సందర్భంగా మేము బయట చేస్తాం. మన పంచాయతీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరందరూ నోట్ చేసుకొని ఉంటారు. సెక్రటరీస్ కానీ ఏది కానీ మొత్తము అది నెక్స్ట్ జనరల్ బాడీకి మళ్ళీ ఆ సమస్యలు అనేవి రెక్టిఫై అవ్వకుండా చూస్తారని నేను సమావేశంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడికి సమావేశానికి మా ఎంపీటీసీలు అటెండ్ అయ్యారు. కాకపోతే ఏదో మాకు వర్కులు ఇవ్వలేదనే కాన్సెప్ట్తో బాయ్కట్ చేసి రావడం జరిగింది. అది కూడా కొంతమంది అయితే ఉన్నారు. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా వర్క్స్ అనేవి వాళ్ళు మాకు రాసిచ్చారు, అవి ఆమోదించడం జరిగింది. అది మనం ఒకసారి అధికారి దగ్గర మనము ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా పనుల్లో ఉంటారు. మనము ఒకసారి 2 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పని అయిందా లేదని
కనుక్కోవాలి. కనీసం నన్ను కూడా కన్సల్ట్ చేసింది అయితే ఏమీ లేదు. ఒక్క పెద్దగొల్లపాలెం ఎంపీటీసీ గారి మటుకి 4-5 సార్లు వచ్చారు. కాకపోతే అది చేద్దాము, ఈసారి మీటింగ్ లోపు చేద్దాంలే బాబాయ్ అని చెప్పాను. కాకపోతే ఏంటంటే సమస్య అనేది ఇలా ఎక్కువ చేసుకొని పోతే ఏ వర్క్స్ అనేవి జరగవు. దగ్గరుండి మనకు కావాల్సింది మనం పట్టుకొని గట్టిగా పట్టుదలతో ఉండి తీసుకోవాలి, కానీ ఇలా అయితే బాగుండదు. దీంట్లోనైతే ఎలాంటి విభేదాలు కానీ ఇవ్వకూడదని కానీ మండల పరిషత్ నుంచి ఎంపీటీసీలకు నిధులు లేవని కానీ మేమైతే చెప్పలేదు. వర్క్స్ దగ్గరుండి చేసుకుంటే పర్వాలేదు. మేమే వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్లు తీసుకొని అంతా మేమే టెక్నికల్ శాంక్షన్స్కి మేమే పంపించారంటే ఎలా కుదురుతుంది? అదైతే కరెక్ట్ వే కాదు. వాళ్ళు రండి, వచ్చి మీ ఆమోదాలు జరిగినాయి కాబట్టి దగ్గరుండి ఏవో గారి దగ్గర ఎంపీడీఓ దగ్గర కూర్చొని వర్కులు చేసుకోవాలని ఈ సమాముఖంగా వాళ్ళకు కూడా నేను తెలియపరచడం జరుగుతుంది. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలోని కుంచాల వారి ఇలవేల్పు పెద్ద అంకమ్మ తల్లి కొలుపులు 5వ రోజుకు చేరుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా మాత మైలు పుట్ట వద్దకు వెళ్లి పేగు చుట్టుట, పెద్ద అంకమ్మ తల్లిని శుద్ధిపరిచి బంగారు పుట్టలో పెట్టుట, జలబిందెలు, ఆడపిల్లలు గొర్రెను తోకుట, వసంత కార్యక్రమం, గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఏట్రావారిపాలెం, కర్లపాలెం, పాతనందాయపాలెం, కొత్త నందాయపాలెం గ్రామంలోని కుంచాల ఇంటి వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు కుంచాల వెంకట శివనాగిరెడ్డి, కె పెద్దనాగిరెడ్డి, కె ఆనది రత్నారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం గ్రామ అక్కలవారి ఇలవేల్పు శ్రీ పలనాటి వీర్లంకమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ కొలుపులు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి సముద్ర స్నానాలు, గ్రామంలో మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అక్కల వెంకట నరసారెడ్డి, రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పర్ష గోపాల్ రెడ్డి, అక్కల వెంకటరమణారెడ్డి, చిరంజీవి రెడ్డి, కొమ్మట్ల కృష్ణ చలపతి రెడ్డి, సుభాష్ చంద్రారెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం పెదపులవారిపాలెంలో చేస్తున్న శ్రీ 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 ఏర్లంకమ్మ తల్లి చిన్నక్కలవారి విలువలపైనటువంటి ఏర్లంకమ్మ తల్లి శ్రీ పోతురాజు తాత కొలుపుల కార్యక్రమం. ఈరోజు సముద్ర స్నానం, ఈ నైటు కొలుపు కార్యక్రమం ఉంటుంది. రేపు మధ్యాహ్నం నైవేద్య కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి మరి ఈ కార్యక్రమాన్ని మా బాపట్ల జిల్లాలో ఉన్న అందరూ కూడా తిలకించి ఆనందం చేయాల్సిందిగా కోరుతుంది. కర్లపాలెం మండలం యాజలి మామిడాల వారిపాలెం గ్రామంలో గ్రామానికి చెందిన మామిడాల ఏడుకొండలు పద్మ దంపతులకు చెందిన పూరి రాతి గోడల పూరిలో అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమవడంతో చుట్టుపక్కల వారు చూసి బాపట్ల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరావాల్సి ఉంది.
గృహాల నుండి స్వీకరించిన చెత్తను తడిపొడి వేరుగా చేసి ఎరువుగా తయారు చేసి అమ్మి ప్రతి పంచాయతీ ఆదాయం పొందడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలోని సంపద సృష్టి కేంద్రంలో కర్లపాలెం బాపట్ల పిట్టలవానిపాలెం మండలాల కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్లపాలెం బాపట్ల పిట్టలవానిపాలెం ఎంపీడీఓలు శ్రీనివాసరావు, బాబురావు, ఎలిషా బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురుపసాల వెంకటేశ్వరమ్మ, కర్లపాలెం ఈవో పిఆర్డి అయినపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిందాల్ సంస్థ దగ్గరికి వెళ్ళి నిన్న గుంటూరు వచ్చి సారు చెత్త సేకరణ ఎట్లా సెగ్రిగేషన్ చేస్తున్నారు ఏందనేది పరిశీలించారు. చాలా జాగ్రత్తగా పరిశీలించారు సీఎం గారు. దీని మీద చాలా చాలా సీరియస్గా ఉందండి. మనం లైట్గా తీసుకోవద్దు. ఏది కూడా దయచేసి శ్రద్ధగా మన గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మెయిన్ ఆ లెగ్సీ డంప్స్ అనేది లేకుండా చూసుకోవాలి. ఒకసారి మనం వచ్చి ఒక రౌండ్ పడితే ఎక్కడ ఏముందనేది మనకి అంతా తెలిసిపోయింది. విలేజ్ మొత్తం కలిగి తిరిగితే శ్రీనివాసరెడ్డి చెప్పాడు నాకు మీకు ఒకసారి తిరిగి చూస్తే మనకి ఎక్కడ ఏముంది ఏందనేది చూసి మన గ్రీన్ అంబాసిడర్స్ పంపించుకుని జాగ్రత్తగా అవి క్లీన్ చేయించుకున్నాం అనుకోండి. వాళ్ళకి శ్రద్ధ కలిగి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మనం ఇట్లా చేయకూడదు, చెందకూడదు అనేది గ్రామ ప్రజలకే కలిగింది. ఆ అవేర్నెస్ తెచ్చినప్పుడు మనం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాం. గ్రామ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. గ్రామంలో ఎటువంటి అపరిశుభ్రత అనేది లేకుండా ఉండడానికి, హాస్పిటల్స్ పాలు అవ్వకుండా ఉండడానికి ప్రజలు మేలు జరిగింది అన్నమాట. బాపట్ల జిల్లా పరిధిలో గల దివ్యాంగుల కొరకు మున్సిపాలిటీ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయంలో ర్యాంపులు, వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలని భావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషుడు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీసీ వార్తకి వినతి పత్రం అందించారు. బాపట్ల జిల్లా కలెక్టర్గా జె వెంకటమురళి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి దివ్యాంగులు అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వెదుర్లపల్లి వద్ద గల బదిలీలు పాఠశాలలోని విద్యార్థులకు మంచాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పాఠశాల గోడను నిర్మించడం జరిగిందన్నారు. నూతనంగా జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం లేకపోవడం వల్ల ఒంగోలు నుండి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి వారానికి ఒకసారి వస్తూ ఉన్నారని, వారానికి 3 సార్లు బాపట్ల కార్యాలయానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరగానే సమస్య పరిష్కరించారన్నారు. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న దివ్యాంగులకు ఆల్మికో ఫౌండేషన్ వారితో ఉపకరణాలు అందించాలని కోరారు. అదేవిధంగా బాపట్ల జిల్లా పరిధిలో ఆశా వర్కర్స్, అంగన్వాడీ ఆయా పోస్టుల్లో దివ్యాంగులకు 100కి 5% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీల జ్యోతిబాబు, బాపట్ల నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు కంది వెంకటరెడ్డి, పాత్రు బాలపాత్రు, లక్ష్మీ దొడ్డక మౌలాలి, గంట నాగమల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి నెల 4వ శుక్రవారం నాడు మా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి గారు వచ్చిన కాడి నుంచి దివ్యాంగుల ఒక సమస్యలు మరి ప్రతి సోమవారం నాడు వారు ఇబ్బంది పడతారని చెప్పి మరి నెలలో 4వ శుక్రవారం నాడు మా ఒక సమస్యల కోసం మరి ప్రత్యేకంగా తిరివెన్స్ పెట్టిన మహానుభావుడు మా ఒక కలెక్టర్ గారు వెంకటమురళి గారు. దీనిలో భాగంగానే మేము ఏదైతే అడిగామో బేతని మన మోగా చెవుడు స్కూల్లో మరి పిల్లలకే మంచాల్లో బెడ్లు లేవని అడిగితే వెంటనే చేసి పెట్టి ఉన్నాడు. దానితోపాటు మాకు దివ్యాంగులకి సంక్షేమ శాఖ కార్యాలయము ఏర్పాటు చేయమని చెప్పంటే మరి ప్రతి కొత్త జిల్లాలో మనం 3 రోజులు 3 రోజులు మరి ఒంగోలులో ఏర్పాటు చేయమని ఏడీ గారిని ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే దీని విషయంలో వెంటనే స్పందించి మరి ఏడీ గారికి కలెక్టర్ గారు మన కలెక్టర్ ఆఫీసులోనే మరి వచ్చే నెల నుంచి కూడా ఆఫీసును కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే మార్గం ఆలోచించాడు. దానితోపాటు ఉపకరణాలు కూడా అందించాలని, మరి దివ్యాంగులు నడవలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఉన్నాం. ఇవన్నీ కూడా మాకు అందిస్తున్నందుకు మరి ఈ యొక్క ఉపకరణాలు కూడా తొందరగా అందించాలని చెప్పి కలెక్టర్ గారిని మరీ కోరుతూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా దర్బార్లో ఆర్జీలు స్వీకరించి సమస్యల్ని పరిష్కరించిన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ.
సూర్యలంక గ్రామంలో యోగా గురు రామ్దేవ్ బాబా పర్యటన, ఆధ్యాత్మిక యోగా ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లు త్వరలో ప్రారంభిస్తాం. గృహాల నుండి స్వీకరించిన చెత్తను తడిపొడి వేరుగా చేసి ఎరువుగా తయారు చేసి అమ్మి ప్రతి పంచాయతీ ఆదాయం పొందడమే ప్రభుత్వ లక్ష్యం. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.